వర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్ర ఆరోపణలు సవాళ్లతో సార్వత్రిక ఎన్నికల నాటి పొలిటికల్ హీట్ మళ్లీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సవాల్కు బత్తుల వెంకటలక్ష్మి ధీటుగా సమాధానమిచ్చారు. ఎంపీటీసీ లేదా వేరే ఏ పదవికైనా పోటీ చేస్తే మీపై భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ బత్తుల వెంకటలక్ష్మి సవాల్ విసిరారు. కోరుకొండ జనసేన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జక్కంపూడి రాజాకు చురకలంటించారు. మాకంటూ ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదని, మాకున్నదల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులు మాత్రమేనన్నారు. వారిచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ పొందామన్నారు. జనసేన నాయకులు ఆడపా శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులపై అక్రమ కేసులు బనాయించిన చరిత్ర జక్కంపూడి రాజాకే దక్కిందన్నారు. ఓటమి పేరుతో బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన జక్కంపూడి తక్షణమే దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బత్తుల జోలికొస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం పాపం బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. నా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, జక్కంపూడి రాజా గారు, మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఈ నియోజకవర్గంలో ఉండడం అనేది అనవసరం అని నేను చెప్తున్నాను. బత్తుల బలరామకృష్ణ గారు ఏంటో ఎలక్షన్ ముందు మీరందరూ చేసిన మీ సోషల్ మీడియా ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ అందరూ కలిసి ఆయన మీద పర్సనల్గా కూడా మీరు కామెంట్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు కూడా మీ మీద ఎటువంటి అవాకులు చెవాకులు కాలేదు. అదంతా కూడా ప్రజలు చూసుకుంటారని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కలిసి మీకు సరైన సమాధానం చెప్పారు. మీరు చేసే అక్రమాలు, మీరు చేసే అవినీతి దందా, మీరు చేసే గంజాయి దందా ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజలు సహించలేక మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరొకసారి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు పోల్చుకుంటున్నారు. అసలు అంబేద్కర్ గారి యొక్క విధానాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు అందరూ కనీసం మచ్చుతునగా 1% అన్న మీలో ఉంటే మాత్రం మేము చాలా సిద్ధం. కానీ ఆయనతో పోల్చుకోవడం అనేది మాకు చాలా అవమానకరంగా భావిస్తున్నాం. మీరు ఖచ్చితంగా దళిత సోదరులందరికీ అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీరు ఒక దళితుని అవమానించిన వ్యక్తిని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లిన రోజునే మీరు మర్చిపోయారనుకుంటాను. అది మర్చిపోకండి. అలాగే దళితులను అవమానం చేశారు ఈ నియోజకవర్గంలో, అది మర్చిపోకండి. మీరు మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి గురించి మాట్లాడతారా? ఆయన నెగ్గిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మన ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద ఒక అవగాహన ఏర్పరచుకుని ప్రతి దాని మీద ఒక సిద్ధాంతపరంగా ఆయన ముందుకెళ్ళడం అనేది మీకు సహించలేని కింద ఉందనుకుంటాను. కోడి పందాలు ఆఫ్టర్ కోడి పందాల గురించి ఆయన మీద అవినీతి అభాండం వేస్తారా? మీరు చేసే అభాండాలన్నీ కూడా ఎదుటి వారి మీద రుద్దడం అనేది చాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. మీరేంటి, మీ కుటుంబం ఏంటి, మీ భాగవతం ఏంటి, మీరు చేసే రౌడీయిజం ఏంటి, మీరు చేసే గంజాయి దందా ఏంటి, మీరు చేసే ఏ విధమైన ఇలా విధానం కూడా ఏంటనేది ప్రజలు గ్రహించారు. మిమ్మల్ని ఇంటికి పంపించారు. జాగ్రత్తగా ఉండండి. మన జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం పాపం బాగా